1971 తర్వాత కరాచీపై భారత్ దాడి చేసింది. పెషావర్, ఇస్లామాబాద్, కరాచీలో భారీ పేలుళ్లు జరిగాయి. ఇస్లామాబాద్లోని పాక్ ప్రధాని నివాసం దగ్గర భారీ పేలుడు జరగడంతో పాక్ ప్రధాని షహబాజ్ ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరోవైపు పాక్ పై బలూచిస్తాన్ మెరుపు దాడులు చేసింది. పాకిస్తాన్ సైనికులను సైతం హతమార్చింది. అరేబియా తీరంలోని కరాచీ పోర్ట్ పాకిస్తాన్ కు ఆయువు పట్టు. దాన్ని ఏమాత్రం దెబ్బతీసినా, స్వాధీనం చేసుకున్నా గట్టి దెబ్బ తగిలినట్టే. ఈ క్రమంలోనే గురువారం రాత్రి కరాచీ పోర్ట్ ను భారత్ టార్గెట్ చేసింది. ఇంతకు ముందు బంగ్లాదేశ్ విముక్తి సమయంలోనూ కరాచీపై భారత్ భారీ స్థాయిలో దాడులు చేసింది. ప్రస్తుత దాడులు నాటి పరిస్థితిని గుర్తుకు తెస్తున్నాయి. 1971లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి మద్దతు ప్రకటించడంతో భారత్లోని 9 ఎయిర్ బేస్లపై పాకిస్తాన్ దాడి చేసింది. దీనితో భారత్ నేరుగా యుద్ధ రంగంలోకి దిగింది. ఆపరేషన్ ట్రైడెంట్ చేపట్టింది. తూర్పు పాకిస్తాన్ గా ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతానికి ప్రస్తుత పాకిస్తాన్ కు ఉన్న నౌకాపరమైన అనుసంధానాన్ని తగ్గొట్టేందుకు కీలకమైన కరాచీ పోర్టుపై దృష్టి పెట్టింది. దీనిపై అప్పటి వెస్టర్న్ నావల్ కమాండర్ వైస్ అడ్మిరల్ ఎస్ఎన్ కోహ్లీకి ఆదేశాలు వెళ్లాయి. డిసెంబర్ 4న పశ్చిమ తీరంలోని ముంబై ఓఖా స్థావరాల్లోని 25వ మిసైల్ బోట్ స్క్వాడ్రన్ నుంచి కరాచీ స్ట్రైక్ గ్రూప్ పేరిట 2 యుద్ధ నౌకలు, 4 మిసైల్ బోట్లు బయలుదేరాయి. పెట్యా క్లాస్ కు చెందిన కట్చాల్, కిల్టన్ యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ నిర్ఘాట్, నిపట్, వీర్ మిసైల్ బోట్లు కరాచీ పోర్టుపై దాడికి వెళితే మరో మిసైల్ బోట్ను ద్వారకా వద్ద సిద్ధంగా ఉంచారు. మిసైల్ బోట్లలో రష్యన్ తయారీ స్ట్రైక్స్ క్షిపణులకు సిద్ధంగా ఉంచారు. కరాచీకి 110 కిలోమీటర్ల దూరంలోకి చేరుకున్న ఈ స్క్వాడ్రన్ సముద్రంలో గస్తీ కాస్తున్న పాక్ యుద్ధ నౌకలు పిఎన్ఎస్ ఖైబర్, పిఎన్ఎస్ ముఫాఫిజ్లను, పాక్ ఆర్మీకి ఆయుధాలను తరలిస్తున్న ఒక వాణిజ్య నౌకను ధ్వంసం చేశాయి. మరికాస్త లోపలికి చొచ్చుకెళ్లి కెమెరీ చమురు రిఫైనరీపై క్షిపణి దాడి చేశాయి. ఆ వెనకాలే ఆపరేషన్ పైథాన్ పేరిట వచ్చిన ఐఎన్ఎస్ వినాస్, తల్వార్, త్రిశూల్ యుద్ధ నౌకలు, పిఎన్ఎస్ డక్కా యుద్ధ ట్యాంకర్ ను ధ్వంసం చేశాయి. కరాచీ పోర్టుపై క్షిపణులు, బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడిలో కరాచీ పోర్టు తగలబడిపోయింది. పోర్టులో ఉన్న ఎంవి హట్మటన్, ఎంవి గల్ఫ్ నౌకలు దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ కు ఆయుధాలు, ఇతర రవాణా నిలిచిపోయింది. దీనితో తూర్పు పాకిస్తాన్లోని ఆర్మీ లొంగిపోక తప్పలేదు.
పాకిస్తాన్ వాణిజ్య రాజధాని అయిన కరాచీ దాయాది దేశానికి అత్యంత కీలక నగరం. అరేబియా సముద్ర తీరంలో ఉన్న కరాచీ పోర్ట్ నుంచి 70% ఎగుమతులు దిగుమతులు జరుగుతుంటాయి. ప్రైవేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టడంతో ఈ నగరం పరిశ్రమల పరంగా కూడా అభివృద్ది చెందింది. అనేక ప్రముఖ బ్యాంకులు, ఆర్థిక, అంతర్జాతీయ సంస్థలకు ఇది కీలక నగరంగా మారింది. పాకిస్తాన్ జీడీపీలో 20% ఈ నగరం నుంచే వస్తుంది. స్టాక్ మార్కెట్కు కూడా ఇదే ప్రధాన నగరం. కరాచీ పోర్ట్ను మూసివేస్తే పాకిస్తాన్ త్రివిధ దళాలకు చమురుతో పాటు ఆహార ధాన్యాలు, ఔషధాలు, కీలక ఆయుధాల సరఫరా నిలిచిపోతుంది. వాణిజ్య కార్యకలాపాలు స్తంభించే ప్రమాదం ఉంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ये सोलर भी तोड़ दिए ये सारे भाई, इसका बहुत जोर होता है, मजाक तोड़िए। जब इसकी ऐसी की देसी गरी सोलर गया भाई। चलो भैया लगा रहे घर ये सोलर भी तोड़ दिए ये सारे भाई, इसका बहुत जोर होता है, मजाक तोड़िए। जब इसकी ऐसी की देसी गरी सोलर गया भाई। चलो भैया लगा रहे घर ये सोलर भी तोड़ दिए ये सारे भाई, इसका बहुत जोर होता है, मजाक तोड़िए। जब इसकी ऐसी की देसी गरी सोलर गया भाई। चलो भैया పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అరేబియా సముద్రంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ వాహక నౌకను వారం కిందటే భారత నౌకాదళం తరలించింది. అరేబియా సముద్రం తీర ప్రాంతంలోనే పాకిస్తాన్లోని కరాచీ నగరం ఉంది. పాకిస్తాన్ మీద దాడికి సిద్దంగా ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ గురువారం కరాచీ మీద నిప్పులు కురిపించినట్లు సమాచారం. ఐఎన్ఎస్ విక్రాంత్ బరువు 45,000 మెట్రిక్ టన్నులు, పొడవు 262 మీటర్లు. దానిపై ఒకేసారి 30 MiG-29K యుద్ధ విమానాలను నిలిపవచ్చు. ఒక్కో మిగ్ 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. గగనతల నిఘా కోసం ఉపయోగించే కామో 31 హెలికాప్టర్లను, యాంటీ సబ్మెరైన్ మిషన్ కోసం వాడే హాల్ ధ్రువ్ హెలికాప్టర్లను ఐఎన్ఎస్ విక్రాంత్ మీద మోహరిస్తారు. ఇక విక్రాంత్ రక్షణ కోసం దానిపై ఉపరితలం నుంచి గగనతలానికి దూసుకువెళ్లే బరాక్ 8 క్షిపణులు, EL/M-2248 MF స్టార్ వంటి అత్యాధునిక రాడర్లు ఉంటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ ను శత్రు దుర్భేద్యంగా మార్చే కార్యర్ బాటిల్ గ్రూప్ దాని వెంట అంగరక్షకుల్లా ఉంటాయి. ఈ గ్రూప్ లో కల్వరీ క్లాస్ జలాంతర్గాములు, కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లు, తల్వార్ క్లాక్ ఫ్రిగేట్లు ఉంటాయి. వీటన్నిటితో ఐఎన్ఎస్ విక్రాంత్ సముద్రంలో ఓ భారీ కోటలా ముందుకు కదులుతోంది. కల్వరీ క్లాస్ జలాంతర్గాముల్లో ఐఎన్ఎస్ కల్వరీ, ఐఎన్ఎస్ వగీర్ సబ్మెరైన్లుంటాయి. వీటిలో శత్రు నౌకలను ధ్వంసం చేసే క్షిపణులుంటాయి. ఒక క్షిపణి 3,000 కిలోల బరువైన నౌకను కూడా తుత్తినీలు చేయగలదు. ఇక కోల్కతా క్లాస్ డిస్ట్రాయర్లలో బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిసైల్, 32 బరాక్ 8 మిసైల్తో కూడిన ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకలుంటాయి. ఇవి పాకిస్తాన్లోని నౌకాశ్రయాలను, చమురు డిపోలను, యుద్ధ నౌకలను లక్ష్యంగా నిప్పులు కురిపించగలవు. తల్వార్ క్లాస్ ఫ్రిగేట్లు, ఐఎన్ఎస్ తల్వార్, ఐఎన్ఎస్ తేగ్,
ఐఎన్ఎస్ త్రికాండ్ యుద్ధ నౌకలుంటాయి. వీటిలో దాడికి సిద్ధంగా 8 బ్రహ్మోస్ క్షిపణులుంటాయి. వేగంగా కదులుతూ తీర ప్రాంతాల్లో దాడులు జరిపేందుకు, దాడికి అవసరమైన సహకారం అందించేందుకు బ్రిగేడ్లు ఉపయోగపడుతుంటాయి.